ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు హెచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారని నేను తలుస్తున్నాను. అలాగే దేవుని కృప మహాదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా ఉల్లాసంగానే ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా దేవుడు మరొకసారి మీ సన్నిధికి నడిపించడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకునే అంశము పాపము యొక్క ఉనికి, దాని యొక్క ప్రారంభము. పాపము యొక్క ఉనికి, దాని యొక్క ప్రారంభము అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రియులారా, ఈ వాక్యము మరి ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పేది కాదు. ఎవరిని తప్పు పట్టాలని, పెంచుపరచాలని, వారి మనోభావాల్ని దెబ్బతీయాలని చెప్పడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. కేవలము క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా బైబిల్లో ఉన్న సత్యం ఏంటి, మరి సాతాను ఎన్నో రీతిలుగా మనల్ని సత్యానికి దూరంగా చేసేసి మరి మనల్ని అసత్యంలోనికి నడిపించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము మా యొక్క ఉద్దేశం ఏంటంటే సాతాను యొక్క మరి వాడు సాతాను వేసినటువంటి ఈ పునాదుల్ని పెళ్లగించి మరి సత్యాన్ని తెలియపరచడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ముందుగా మేము విన్నది బోధకి తప్పుగా చెప్తున్నారు అనేసి ఆలోచన చేయకుండా చెప్పబడింది గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభము అనేసి మనం పరిశీలన చేస్తే నేటి సంఘాల్లో ప్రియులారా అనేక మంది పాపము 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 అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి పాపము యొక్క అవగాహన, పాపాన్ని గురించినటువంటి అవగాహన వారికి లేదు అనేసి మనకు అగపడుతుంది. ప్రియులరా, మనిషి జన్మతః పాపి అని బోధిస్తున్న వారు కూడా మనిషి జన్మతః పాపి అని బోధిస్తున్న వారికి కూడా పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేనట్లే మనకు కనపడుతుంది. మరి ముఖ్యంగా జన్మ పాపము లేదు అని చెప్పే వారికి సంపూర్ణ అవగాహన లేదు. అలాగే వింటున్న వారికి కూడా సంపూర్ణ అవగాహన లేదు అనేసి మనకి అర్థమవుతుంది. ఈ ఇద్దరికి పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేనట్లు మనకి అర్థమవుతుంది. ప్రియులరా, అయితే పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభము అనేది మరి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏంటి, ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాముఖ్యంగా పాపం యొక్క ఉనికి ప్రారంభము ఎక్కడ జరిగిందంటే ఏదైనా తోటలో జరిగింది. పాపానికి మూలము ఏంటి అంటే, పాపానికి మూలము ఆజ్ఞ అతిక్రమణ. పాపానికి మూలం సాతాను కాదు, పాపానికి మూలం మరేదో కాదు. పాపానికి మూలం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమణ. పాపము ఆరోపించబడటానికి కారణం ఏంటంటే, పాపము ఎందుకు ఆరోపించబడుతుంది అంటే, పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది, ఎందుకు ఆరోపించబడుద్ది, ఎవరి మీద ఆరోపించబడుద్ది అంటే, పాపము ఆజ్ఞ అతిక్రమణే పాపము. పాపములో వచ్చి జీతము మరణము. కాబట్టి ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో వారి మీద మరణము అనేది ఏలేటటువంటి పరిస్థితి. పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటే చాలామంది అమాయకులు పాపం వల్ల వచ్చి జీతము శరీర మరణము అనేసి అనుకుంటున్నారు. దేవుడు ఈ ఫలము తినదినమని నువ్వు నిశ్చయంగా చనిపోతావు అని చెప్పింది శరీర మరణాన్ని గురించి కాదు, ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి చెప్పాడు. ఆత్మ సంబంధమైన మరణం అంటే దేవుడైన ఆత్మకు మరణమైన ఆత్మకు కలిగే ఎడబాటునే ఆత్మ సంబంధమైన మరణము అంటారు. ఈ ఫలము తినదినమును అంటే నా ఆజ్ఞను, నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని ఎప్పుడైతే నువ్వు అతిక్రమిస్తావో, మేరతావో నీకు నాకు చాలా ఎడబాటు అనేది కలుగుద్ది అంటాడు. అందుకని లేఖనాల్లో కూడా మీ పాపములు దేవునికి మీకు మధ్యలో ఉన్నాయి
మీరు మీ మనం ఆలకించట్లేదు అనేసి లేఖనాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మరి పాపము ఆజ్ఞాతిక్రమణ పాపము అనేసి మనం తెలుసుకున్నాం. మరి ఇంకా మనం చూసుకుంటే పాపము ఎలా వచ్చింది లోకంలోనికి పాపం ఎలా వచ్చింది అనేసి మనం పరిశీలన చేస్తే రోమపత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చదువుకుంటే, ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించను అనేసి అక్కడ రాయబడింది. లోకములోనికి ఏం ప్రవేశించిందంట? ఒక మనిషిని ద్వారా పాపము అంట. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి వచ్చిందంట. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనిషి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది అంటే, మరణము లోకంలోనికి వచ్చింది పాపము వలన వచ్చే జీవితము మరణము అనేది శరీర సంబంధమైన మరణం కాదు. అది మీ మైండ్లోంచి ఇప్పుడే తీసేసేయండి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు. నువ్వు మన్ను కనుక మన్ను అయిపోతావు. అది సెకండరీ, తర్వాత చెప్పింది. పాపం వల్ల వచ్చే జీతము శరీర సంబంధమైన మరణమనే ఎంత అమాయకపు జీవితాన్ని జీవిస్తున్నారు. అదే బోధ అమాయకులైనటువంటి క్రైస్తవులకి చెప్తూ ఉన్నారు. క్రైస్తవుల్ని దారి తప్పిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. పాపం యొక్క ఉనికి ఎక్కడ? పాపం యొక్క ఉనికి అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే, పాపానికి మూలం ఏంటంటే, పాపము ఆరోపించబడటానికి కారణం ఏంటి? ఇది ఈరోజు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా, ప్రయత్నం చేద్దాం. అయితే పాపము యొక్క ఉనికి, పాపము లోకంలోనికి ఎలా ప్రవేశించింది అనే దానికి మనం ఇప్పుడు చూసుకున్నాం. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది అనేసి. అయితే పాపాన్ని గురించి అందరూ చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అందరూ చెప్తుంది ఏంటంటే, ఆదాము మంచి చెడ్డల ఫలము తిన్న తర్వాత నుండి లెక్క వేస్తూ ఉన్నారు. ఆదాము దగ్గరికి అపవాది వచ్చేసి ఆదాము శరీరంలో పాపాన్ని ఇంజెక్ట్ చేశాడంట, పాపాన్ని గుచ్చాడంట. అప్పటి నుంచి పుట్టిన పిల్లలందరూ కూడా పాపులుగా పుడుతున్నారు. అప్పటి నుంచి పుట్టే పిల్లలందరూ కూడా పాపము చేయకపోయినా కూడా పాపులుగా పుడుతున్నారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపము చేయకపోయినా పాపులుగానే పుడుతున్నారు. మనిషి జన్మతః పాపి అని చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఒకసారి మనిషి జన్మతః పాపి అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనిషి జన్మతః పాపి అనేది నమ్ముతున్నటువంటి వాళ్ళు మనం చూస్తుంటే చాలామంది ఉన్నారు. మనిషి జన్మతః పాపి 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 మేము పాపం చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మాకు సంక్రమిస్తుంది అనేసి మేము పాపులమే కదా అనేది ఇంకా పాప జీవితంలో కొనసాగేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభము అనేసి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రియులరా ఒకసారి ఆలోచించండి. పాపం యొక్క ఉనికి, దాని ప్రారంభము తెలుసుకోవాలంటే ముందుగా మనిషి జన్మతః పాపి అవునా కాదా మరి మనం తెలుసుకోవాలంటే ముందుగా ఏంటంటే, మనిషి ఎందరు పురుషుల కలయిక అనేది మనం తెలుసుకోవాలి. రెండోది, మనిషి మరి ఏ పురుషులలో పాప స్వభావం ఉంది? మనిషి అందరు పురుషుల కలయిక అనేది తెలుసుకోవాలి. ఏ పురుషుల్లో పాప స్వభావం ఉంది అనేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి జన్మతః పాపి అంటే ఎవరు పాపి అని ఎందుకు ప్రశ్న వేస్తున్నాం అంటే, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. ఇద్దరు పురుషుల కలయికల గురించి మనం ఆలోచించుకుంటే, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అనంటే మంటి నుండి తీయబడిన వాడు, అంటే శరీర ఆకార నిర్మాణము మంటి నుండి తీయబడిన వాడు. వీడెవడు అంటే బాహ్య పురుషుడు. మరి రెండవ వాడు ఏంటంటే ఆంతర్య పురుషుడు. వీడే ఆత్మ. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. అనేక మంది మరి బైబిల్లో ఉన్న వచనాలని చదువుతానే ఆ వచనాలని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి
ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనిషి బైబిల్ ఇద్దరు పురుషుల కలయిక కంటే చాలామంది అమాయకులు మనిషి ముగ్గురు పురుషుల కలయిక అనేసి అపోహపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ లేఖ వాళ్ళు అనుకుంటున్న లేఖనాన్ని వీళ్ళు చదివి దాన్ని అపార్థం చేసుకుంటాం వలన అలాంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు దిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది అనే మనం పరిశీలన చేస్తే, బైబిల్ని మనం ప్రశ్నిస్తే బైబిల్ చెప్తుంది ఏంటంటే, బైబిల్ ఇద్దరు పురుషుల కలయిక అనేసి బైబిల్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీ పత్రిక 4:16 మా బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ప్రియులారా, ఈ వచనం మనకి ఎలా అర్థమవుతుంది? ఒకసారి ఆలోచించేయండి. మనం ఏదైనా మనకి ఆలోచన ఉందా? మనకి జ్ఞానం ఉందా? మనకి వివేకం ఉందా? ఒకసారి ఆలోచించండి. సాతాను ఏదో చెప్తే మనం దాన్ని ఫాలో అవటం సరైన పద్ధతి కాదా? సరైన పద్ధత? ఒకసారి ఆలోచించండి. మనిషి ముగ్గురు పురుషుల కలయికను ఎందుకు అపోహపడుతున్నారో ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడి బోధ చెప్తుంది ఏంటంటే, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 4:16 అక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? మా బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అనేసి పౌలు గారు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించేయండి. మనిషి ఎందరు పురుషుల కలయిక అంటే ఇద్దరు పురుషుల కలయిక. అవును ప్రియులరా, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. ఒకసారి ఆలోచించేయండి. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు ప్రారంభము ఎప్పుడు, ఎక్కడ? ఇది మనం గ్రహించాలి. కేవలం మనిషి జన్మతా పాపి ఎవరో చెప్పారు కనుక మనం అదే పాట పాడటానికి ప్రయత్నించేటటువంటి పరిస్థితి చేయకూడదు. పరిశీలన చేయాలి. మనకు కూడా జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఆలోచన ఉంది. ఇవన్నీ దేవుడు మనకు పెట్టాడు. సాతాను ఏదో క్రైస్తవ సమాజంలో అసత్యాన్ని ప్రవేశపెట్టేస్తే మనం కూడా దాన్నే మరి అదే పాట పాడటం అనేది మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. అయితే ప్రియులరా, బాహ్య పురుషుని ప్రారంభం ఎప్పుడు? మరి బాహ్య పురుషుని ప్రారంభం అనేది ఎలా జరిగింది? అలాగే ఆంతర్య పురుషుని ప్రారంభం ఎప్పుడు? ఈ ఆంతర్య పురుషుని ప్రారంభం అనేది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రియులరా, ఈ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, మనిషి ఇద్దరు పురుషుల కలయిక, శరీరము ఆత్మ అనేసి మనం గ్రహించాం కదా. అయితే పాప స్వభావము అనేది దేనిలో ఉంది? మన ప్రియులు అనుకుంటున్నారు కదా, మనిషి జన్మతా పాపి అనేసి అపోహపడుతున్నారు కదా. అయితే బైబిల్ చెప్తున్నటువంటి సంగతి మనం వింటే అద్భుతంగా మనకి అర్థమవుద్ది. అయితే ప్రియులరా, మనిషి ఇద్దరు పురుషుల కలయిక, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. అయితే ఈ ఇద్దరు పురుషుల్లో పాప స్వభావము అనేది దేనిలో ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించండి. బాహ్య పురుషుల్లో పాప స్వభావం అనేది బాహ్య పురుషుల్లో ఉందా, లేకపోతే ఆంతర్య పురుషుల్లో ఉందా? జాగ్రత్తగా ఆలోచించండి. పాప స్వభావం అనేది ఎవరిలో ఉందంటే బాహ్య పురుషుల్లో ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి వస్తుంది. అయితే బాహ్య పురుషుల్లో ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే ముందుగా నేను అంటే ఎవరు అనేది మనం గ్రహించాలి. ఇద్దరు పురుషుల్లో నేను అంటే ఎవరు? పాప స్వభావం బాహ్య పురుషుల్లో ఉంది అనేసి బైబిల్ చెప్తుంది. దాన్ని మనం ఇప్పుడే నేర్చుకుందాం. అంతకంటే ముందుగా నేను అంటే ఎవరు? నేను అంటే బాహ్య పురుషుడా లేక ఆంతర్య పురుషుడా? మీరందరూ మరి ఆలోచన ఉంది కదా, తెలివి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా. మరి బాహ్య పురుషుడు అంటే ఎవరు? అంటే బాహ్య పురుషుడు అంటే శరీరము. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే నేను అంటే ఎవరు?
నేను అంటే బాహ్య పురుషుడా లేక ఆంతర్య పురుషుడా? మీ అందరికీ తెలుసు కదా, మనిషి ఇద్దరు పురుషుల కలయికని ఇప్పుడే చెప్పాం కదా. అయితే ఈ ఇద్దరు పురుషుల్లో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఎవరు, ఆంతర్య పురుషుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే మనం కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. అయితే ఈ ఇద్దరు పురుషుల్లో నేను అంటే ఎవరు, నేను అనేది ఎవరు, నేను అనేది ఎవరంటే నేను అనేది ఎవరంటే ఆంతర్య పురుషుడు. మనిషి ఇద్దరు పురుషుల్లో నేను అంటే ఆంతర్య పురుషుడు. నేను మనము అనేది ఆంతర్య పురుషుడు. ఒకవేళ మనిషి జన్మత పాపి అంటే పాప స్వభావము ఆంతర్య పురుషుల్లో ఉండాలి. లేకపోతే జన్మించటంలోనే జన్మత ఆంతర్య పురుషుడు పాపిగా పాపి అయి ఉండాలి. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అయితే ఈ ఆంతర్య పురుషుడు ఎవరు అనేది తెలుసుకోవాలి. చాలామందికి అసలు మనిషి ఇద్దరు పురుషుల కలయిక అనేదే తెలియదు. పెద్ద పెద్ద బోధకులకే మనిషి ముగ్గురు పురుషుల కలయిక, శరీరము ప్రాణము ఆత్మ అని ఉంది కదా అనేసి డింకీ కొడుతున్నారు. అక్కడ పైపెచ్చు వాళ్ళు ఏమంటారు, మీరు బైబిల్ నమ్మరా అంటాడు. బైబిల్ నమ్మరు, బైబిల్నే నమ్ముతున్నాం, మీరు చదివిన వాక్యాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అనేసి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే మేము బైబిల్ని నమ్ముతున్నాం. మనిషి ఇద్దరు పురుషుల కలయిక, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు, పౌలు పరిశుద్ధాత్మని ద్వారా ప్రకటించినటువంటి సంగతి. అయితే ప్రియులారా, ఇద్దరు పురుషుల్లో నేను అంటే ఎవరు అని అంటే నేను అంటే ఆత్మ అనేసి మనం గ్రహించాలి. నేను అంటే ఆత్మ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మరి చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇది నా తల అంటారు, ఇది నా ముక్కు అంటారు, ఇది నా చెయ్యి అంటారు, ఇది నా ఊళ్ళు అంటారు, నా ఒంట్లో ఏమీ బాగలేదండి అని అంటూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది నా ఇల్లు అంటాం, ఇది నా కారు అంటాం, ఇది నా బైకు అని అంటాం. ప్రైలరా, ఒకసారి ఆలోచింది. ఇది నా కారు అంటే కారు నువ్వు కాదా? ఇది నా ఇల్లు అంటే ఇల్లు నువ్వు కాదా? కాదు కదా. ఆ ఇల్లు నీది, నువ్వే ఇల్లు కాదు. అలాగే ఇది నా తల అంటే తలే నేను కాదు, ఆ తల నాది. మరి నాది 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 అనేసి నా ఒంట్లో ఏం బాగోలేదు అని అంటున్న వాడెవరు అంటే వాడే ఆంతర్య పురుషుడు, వాడే ఆత్మ వాడే ఆంతర్య పురుషుడు, వాడే ఆత్మ. ప్రియులను ఒకసారి ఆలోచించండి. అయితే ఇద్దరు పురుషుల్లో బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు, ఇద్దరు పురుషుల్లో మరి ఇద్దరు పురుషుల గురించి మనకి అర్థమైంది కదా. బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ అనేది మనకు అర్థమైంది. అయితే నేను అంటే ఎవరంటే ఆత్మ, నేనంటే ఎవరు అంటే ఆత్మ. ఇప్పుడు మనిషి జన్మతః పాపి అంటే పుట్టుకతోనే ఆత్మ పాపముతో కూడిందిగా ఉండాలి అని మీరు చెప్పేదానికి అర్థం. పుట్టుకతోనే ఆత్మ పరిశుద్ధంగా పాప స్వభావం కలిగి ఉంటుందా? ఒకసారి చేస్తే అలా లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు. మనిషి ఇద్దరు పురుషుల కలయికలో ఎవరిలో పాప స్వభావం ఉంది, ఇది మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనిషి ఇద్దరు పురుషుల కలయికలో పాప స్వభావం అనేది ఎవరిలో ఉంది, ఇది మనం నేర్చుకోవటానికి ప్రయత్నం. పాప స్వభావం అనేది బాహ్య పురుషుల్లో ఉంది. అయితే ఈ బాహ్య పురుషుల్లో ఈ పాప స్వభావం అనేది ఎందుకు ఉంది, అది కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఆంతర్య పురుషుని గురించి మనం ఆలోచించుకుంటే, మరి ఆంతర్య పురుషుల్లో పాప స్వభావం ఉందా అంటే ఆంతర్య పురుషుల్లో పాప స్వభావం ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు, దాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆంతర్య పురుషుడు లేక ఆత్మ, దేవుళ్ళలోంచి విడిపోయిన ఆత్మ, ఈ ఆత్మ యొక్క స్వభావం ఏంటి, ఈ ఆత్మ యొక్క స్వభావం ఏంటి, దీన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ మట్టి భూమిలోనికి ఈ ఆత్మ, ఈ జీవవాయువు రాకమునుపు ఎక్కడ ఉండేది? ఆత్మ ఎక్కడ ఉండేది? మట్టి భూమిలోనికి ఈ ఆత్మ మరి గాలిలోంచి వచ్చిందా? కాదు కదా, గాలిలోంచి రాలేదు.
మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు ఎక్కడుండేది? ఒకప్పుడు ఏమై ఉండేది? ఆదికాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనేసి అక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఈ మట్టి బొమ్మను చేశాడు దేవుడు. మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేనిని ఊదాడు? జీవవాయువు ఊదాడు. జీవవాయువు ఊదాడు. మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడక మునుపు ఈ జీవవాయువు ఎక్కడ ఉంది? ఇది ఇది ఆలోచించేయాలి. ఎక్కడ ఉంది? ఎవరిలో ఉంది? ఎవరి లోపల ఉంది? ఇది మనం ఆలోచించేయాలి. ఇది ఇక్కడ ప్రశ్న వేయాలి, ఇక్కడ నుంచోవాలి. చాలామంది నేను అనే ఆత్మ, మనిషి అంటే నేను అనే ఆత్మ యొక్క విలువ కూడా తెలవనటువంటి పరిస్థితి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ యొక్క విలువ ఏంటి? ఈ ఆత్మకి కలిగి ఉన్నటువంటి స్టేటస్, దైవ కుమారత్వం. దైవ కుమారత్వం ఇక్కడ మనం చూస్తే మట్టి బొమ్మల్లోనికి ప్రవేశపెట్టబడిన జీవాత్మ జీవాత్మను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని కుమారుడు అని చెప్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయంలో 38వ వచనంలో అక్కడ కైనాను ఏనోషుకును, ఏనోషి షేతుకును, షేతు ఆదామునకు ఆదాము దేవునికి కుమారుడు అంటే. ఆదాము ఎవరి కుమారుడు అంటే దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు ఎలా అవుతాడంటే దేవుడైన జీవము నుండి వేరుపరచబడిన వాడు గనకనే దేవుని కుమారుడు అనేసి బైబిల్లో రాయబడింది. దేవుని కుమారుడికి ఎలాంటి మహిమ కలిగి ఉంటాడు అంటే దేవుని కుమారుడు దేవునికి వారసుడు. దేవుని వారసుడు, దేవుని ఇంటి వాడు, దేవుడు కలిగి ఉన్నటువంటి సమస్తానికి వారసుడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మన గురించి మనకే అర్థం కావట్లా, నీకు దేవుడి గురించి ఏం అర్థం అవుద్ది? ఒకసారి నీ గురించే నువ్వు ఆలోచించట్లా. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి బొమ్మలోనికి రాకమునుపు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిలోంచి వచ్చింది? ఒకప్పుడు ఈ ఆత్మ ఎక్కడ ఉండేది? అప్పుడు ఏమనాలి అని ఇది మనం పరిశీలన చేస్తే గుండె బద్దలైపోతుంది. చాలామందికి నేను పాపిని అనుకునే వాళ్ళకి గుండె బద్దలైపోతుంది. చూడండి ప్రియులారా, ఈ ఆత్మ దేవుడు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన ఈ జీవవాయువు ఎక్కడ ఉండేదంటే దేవునిలో ఉండేది. దేవునిలో ఏమై ఉండేది అంటే దేవుల్లో ఉన్నప్పుడు ఏమనాలి? దాన్ని దేవుడు అనాలి. అంటే ఒకప్పుడు దేవునిలో దేవుడే ఉండగా దేవుల్లోంచి విడిపోయిన జీవవాయువు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది. మరి దేవునిలో ఉండగా ఈ జీవవాయువును ఏమనాలంటే దేవుడు అనాలి. ఒకసారి జీవవాయువును మరి మనమేమంటున్నాం? ఆ జీవవాయువును ఆత్మ అని అంటున్నాం. ఆ ఆత్మనే ఏమంటున్నాం అంటే ఆంతర్య పురుషుడు అనేసి అంటున్నాం. ఈ ఆంతర్య పురుషుని దేవుడు ఏమన్నాడు? ఆదాము అన్నాడు. ప్రియులరా, ఆదాము ఎవరు? దేవుడు ఆదాము అన్నాడు. ఆంతర్య పురుషుడిని ఆదాము అన్నాడు. ఆంతర్య పురుషుడిని ఆదాము అన్నాడా, లేకపోతే బాహ్య పురుషుడిని ఆదాము అన్నాడా? ఎవరు లేనంటే ఎవరు? దేవుళ్ళలోంచి విడిపోయింది ఏంటి? ఆత్మ దేవుళ్ళలోంచి విడిపోయింది. ఆదాము అంటే ఎవరు? ఆదాము అంటే మట్టి బొమ్మ లేక జీవవాయువు, దేవుళ్ళలోంచి విడిపోయిన జీవవాయువు. దేవునిలో నుంచి దేవునిలో ఉండగా దేవునిలో నుంచి దేవుడు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది. మరి మనము అనేటటువంటి వారు. ఒకసారి ఆలోచించండి. నేను గాలి ఊదా. ఈ గాలి ఒకప్పుడు ఎక్కడ ఉంది? నాలో ఉంది. నా నుండి విడిపోయింది, బయటకు వచ్చింది. అలాగే ప్రియులరా, మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన జీవవాయువు ఒకప్పుడు ఎక్కడ ఉండేది అంటే దేవునిలో ఉండేది. దేవునిలో ఏమై ఉండేది అంటే దేవునిలో దేవుడై ఉండేది. అవును, దేవునిలోంచి విడిపోయిన జీవవాయువే ఆదాము. దేవుల్లోంచి విడిపోయిన జీవవాయువే ఆదాము. ఇది నేర్చుకోవాలి. ఇక్కడ జీవవాయువు ఉంది కానీ ఆత్మ లేదు. ఊదాడైనా ఉంది కానీ కన్నాడు అని లేదు అనేసి
లేఖనాలని అపార్థం చేసుకున్నాడు. అది ఇక్కడే రాయబడి ఉండదు. లేఖనాల్లో మరొక దగ్గర మనం చదవాలి, మరొక దగ్గర తెలుసుకోవాలి, మరొక దగ్గర రాయబడి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. ముందు మన కాన్సెప్ట్, ఈ మైండ్, ఈ ఈ దృక్పథం వైపు ఆలోచిస్తే లేఖనాల్లో ఉన్నటువంటి అనేక అద్భుతమైన సంగతుల్ని నీకు తెలుసుకోగలవు. మనోనేత్రాలు వెలిగించబడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులరా, మరి దేవుడు మట్టి బొమ్మను చేసి ఏం చేశాడు? తనలో ఉన్న జీవవాయువులు కొంత ఊదాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువుగా నరుడి జీవాత్మ అయ్యాడు అనేసి, మరి ఆ తర్వాత మనం 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 పరిశీలన చేస్తే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరి నుండి వచ్చిన వాళ్ళు, ఎవరి నుండి విడిపోయిన వాళ్ళు అంటే, దేవుడు ఒక్కరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడంట. అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయంలో 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనేసి అక్కడ రాయబడి ఉంది. ప్రతి జాతి మనుషులు కూడా ఆదాము నుండే దేవుడు వేరుపరిచినటువంటి పరిస్థితి. ఆదాము ఆత్మ నుండి దేవుడు వేరుపరిచినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి ఆలోచించేయండి. మనము కూడా ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? ఆదాము నుండి విడిపోయాం కదా. మనం ఆదాములో ఉంటే ఆదాము ఎక్కడ ఉండేవాడు? దేవుల్లో ఉండేవాడు, దేవుని నుండి విడిపోయాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మనము అనే ఆత్మ ఒకప్పుడు దేవునిలో ఉండేది. దేవునిలో ఎలా ఉండేదంటే దేవునిలో దేవుడై ఉండేది. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము చూడండి. చాలా మంది అమాయకులు చాలా విపరీతమైనటువంటి బోధ చేస్తున్నారు అంటున్నారు. బైబిల్ని అర్థం చేసుకోవట్లా. బైబిల్ని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా, భౌతిక సంబంధంగా అర్థం చేసుకుంటానికి వీల్లేదు. ఎందుకు అర్థం చేసుకుంటున్నారు అంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అతనికి అర్థం కావట్లేదంట. అవి ఎలా అర్థమవుతాయి అంటే ఆత్మానుభవం వల్లనే అర్థమవుతాయి. అయితే ప్రియులారా, దేవుని నుండి విడిపోయిన ఆత్మ యొక్క స్వభావం ఏంటి? ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. నేను పాప స్వభావం అనేది దేనిలో ఉంది అనేసి మనం ప్రశ్న వేసుకున్నాం కదా. బాహ్య పురుషుల్లో పాప స్వభావం ఉందా, ఆంతర్య పురుషుల్లో పాప స్వభావం ఉందా మరి అనే ప్రశ్న వేసుకున్నాం కదా. ఇప్పుడు పాప స్వభావం అనేది దేవుని నుండి విడిపోయిన ఆత్మలో పాప స్వభావం ఉంటుందా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటాం. దేవుని నుండి విడిపోయిన ఆత్మ యొక్క స్వభావం ఏంటి? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరొక ప్రశ్న వేద్దాం. దేవునిలో దేవుడై ఉండగా దేవుల్లోంచి విడిపోయిన జీవాత్మయే ఆంతర్య పురుషుడైతే ఈ ఆంతర్య పురుషుని యొక్క స్వభావం ఏంటి? ఇక్కడికి రావాలి మీరు. ఒకప్పుడు దేవునిలో దేవుడే ఉండగా దేవుల్లోంచి విడిపోయినటువంటి ఆత్మయే ఆంతర్య పురుషుడు. ఆత్మయే, ఆ జీవవాయువే ఆత్మయే ఆంతర్య పురుషుడు. ఈ ఆత్మ యొక్క స్వభావం ఏంటి అంటే, ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయిందంటే దేవుల్లోంచి విడిపోయింది. మరి దేవునిలో ఎలా ఉండే? దేవుల్లో నుంచి విడిపోయింది కదా. మరి దేవుల్లోంచి విడిపోతే దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుల్లోంచి విడిపోయిన ఆత్మ కూడా దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, స్వభావము కలిగి ఉంటుంది. కాబట్టి దేవుల్లోంచి విడిపోయినటువంటి ఆత్మ దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావము, దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, ఇవన్నీ కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియులరా, మరి నేను అనేది ఎవరు అనేసి మనం పరిశీలన చేస్తే ఆత్మ అనేసి మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రియులరా,
ప్రియులారా, మరొక ప్రశ్న వేద్దాం. దేవునిలో దేవుడే ఉండగా దేవునిలోంచి విడిపోయిన జీవాత్మయే ఆంతర్య పురుషుడు. ఈ ఆంతర్య పురుషుని యొక్క స్వభావం ఏమిటి అంటే, ఆత్మ పాప స్వభావము కలిగినదా అంటే, ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయింది? ఆత్మ దేవుల్లోంచి విడిపోయింది. అయితే దేవుల్లోంచి విడిపోయిన ఆత్మ ఎలాంటిదై ఉంటుందంటే, దేవుడు ఎలాంటి వాడో దేవుల్లోంచి విడిపోయిన ఆత్మ కూడా అలాంటి స్వభావము, గుణ లక్షణాలు కలిగి ఉన్నదే అనేసి మనం గ్రహించాలి. అయితే దేవుడు ఎలాంటి వాడు? బైబిల్ చెప్తున్న మాట మనం పరిశీలన చేస్తే, దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడిని అంటాడు. దేవుడు పరిశుద్ధుడు. ఎక్కడ రాయబడింది ఆ మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటాడు. దేవుడు ఎలాంటి వాడు, మనము కూడా అలా ఉండాలి. ఎందుకంటే దేవుడు తనలోనున్న జీవవాయువును వేరుపరిచాడు. కాబట్టి ప్రియులారా, దేవుళ్ళలోంచి విడిపోయిన ఆత్మ కూడా పరిశుద్ధమైనదే. దేవుడు పరిశుద్ధమైన వాడు. దేవుళ్ళలోంచి విడిపోయిన ఆత్మ కూడా ఎలాంటిదంటే పరిశుద్ధమైనదే. ఇంకా మనం చూస్తే దేవుడు నరుని ఎవరి స్వరూపంలో, ఎవరి పోలికలో సృజించాడు? మనల్ని ఆదామును ఎవరి పోలిక, ఎవరి స్వరూపంలో సృజించాడు? లేక మనం ఎవరి స్వరూపంలో సృజించబడిన వారము అనేసి మనం ప్రశ్న వేస్తే, ఆది కాండంలో 1వ అధ్యాయం 26, 27 వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాము అంటాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాము అని అంటాడు. మరి నరుని ఎలా చేశాడు అంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను అనేసి అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ప్రియులారా, స్వరూపం అంటే అది కూడా అర్థం కావట్లా. ఈ శరీర ఆకార నిర్మాణం కాదు, ముక్కు, తల, చెవి, కాళ్ళు, చేతులు ఇవి కాదు స్వరూపం అంటే. దేవుడు కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్స్, స్వభావము, గుణ లక్షణాలు. చాలామంది అనేది దేవుని పోలిక అంటే గెడ్డం, మీసాలు, లావు, ఎత్తు, పొడుగు అనేసి అర్థం చేసుకుంటున్నారు. ప్రియులరా, దేవుని స్వరూపం అంటే అర్థము దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, లేక దేవుని యొక్క క్యారెక్టర్స్. దేవుడు మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులనే చేద్దామన్నాడు. అవును, మట్టి బొమ్మల్లోనికి ప్రవేశపెట్టబడిన ఈ జీవాత్మ జీవవాయువే దేవుని స్వరూపము. ఒకసారి ఆలోచించండి. ఆదాము ఎవరి స్వరూపము? దేవుళ్ళలోంచి విడిపోయినటువంటి ఆదాము ఎవరి స్వరూపము అంటే దేవుని స్వరూపము. ఆదాము నుండి విడిపోయిన మనము ఎవరి స్వరూపము? ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషుని అంటాడు. మనం ఎవరి స్వరూపము అంటే దేవుని స్వరూపము. ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? మనం అందరం దేవునిలో ఉండేవాళ్ళం. ఏమై ఉండేవాళ్ళం? దేవుడై ఉండేవాళ్ళం. అంటే ఒకప్పుడు దేవునిలో దేవుడై ఉండగా దేవుల్లోంచి విడిపోయిన జీవవాయువే, మరి జీవవాయువే ఆదాము నుండి మనం వేరుపరచబడ్డాం. ఈ ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయిందంటే దేవుల్లోంచి విడిపోయింది. దేవునిలోంచి విడిపోయిన ఈ ఆత్మ స్వరూపం ఏంటి? ఎలాంటి స్వరూపము అంటే దేవుని స్వరూపము. ఇప్పుడు చెప్పండి, దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. మరి ఆత్మకి స్వరూపం ఏంటి అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలని స్వరూపం అంటారు. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, ఆదాము అంటే మట్టి బొమ్మ, అవునా కాదా? చెప్పాలి మీరు. కాదు, ఆదాము అంటే మట్టి బొమ్మ కాదు. ఒకప్పుడు దేవునిలో దేవుడై ఉండగా దేవుల్లోంచి విడిపోయిన జీవవాయువే మట్టి బొమ్మలోనికి ప్రవేశించింది. ఆదాము అన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి. అంటే నేను అంటే శరీరమా ఆత్మ అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. నేను అంటే ఎవరు
నా పేరు రంగారావు అనుకోండి, గబుక్కుని నేను చనిపోయాను అనుకోండి. చనిపోతే మరి రంగారావు గారు వెళ్ళిపోయారండి, లేరండి మనకి అనేసి అక్కడ జనాలు అనుకుంటున్నారు, వచ్చిన జనాలు. వెళ్ళిపోయాడండి, లేడు అంటాడు. ఒక ఆయన అంటాడు, వెళ్ళిపోవటం ఏంటి, పెట్టిలో ఉన్నాడు కదా, ఈ పెట్టిలో ఉన్నాడు కదా అనేసి ఇది చెప్పేటటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించండి, వెళ్ళిపోయిన వాడు రంగారావా, పెట్టిలో ఉన్నవాడు రంగారావా అంటే వెళ్ళిపోయిన వాడే రంగారావు. మరి పెట్టిలో ఉన్నవాడిని ఏమనాలి, ఏమంటాం దాన్ని, ఏమంటావు చెప్పండి? శరీరం అంటామా? శరీరం అనరు, రంగారావు గారి శరీరం అనరు, రంగారావు గారి శవం అంటారు. శరీరం ఎప్పుడంటాం? ఆత్మ వెళ్ళిపోయిన వాడు ఈ శరీరంలో ఈ బొమ్మలో ఉంటే అప్పుడు శరీరము అంటాం. ఆత్మ వెళ్ళిపోతే దాన్ని శవము అంటారు. శరీరం అనే అనరు. ఒకప్పుడు రంగారావు అందులో ఉన్నాడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఆంతర్య పురుషుడు ఎక్కడ నుండి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. దేవునిలోంచి వచ్చినటువంటి ఆంతర్య పురుషుడు ఎవరిలోంచి విడిపోయాడంటే ఆదాము. ఆదాముని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు సృజించాడు. అంటే దేవుడు ఏమన్నాడు? ఇంకోసారి మనం దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధుడు అంటాడు. అందుకనే దేవుడు దేవుళ్ళలోంచి విడిపోయిన ఆదాము ఆత్మ, లేకపోతే జీవవాయువు ఆత్మ, లేకపోతే ఆదాము మరి ఏమై ఉంటుంది? దాని స్వరూపం ఏంటి? దాని యొక్క గుణ లక్షణాలు ఏంటి అంటే, దేవుడు ఆదామును ఎలా సృజించాలనుకున్నాడంటే, దేవుడు ఆదామును తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు సృజించాలని అనుకున్నాడు. స్వరూపం అంటే ఆకార నిర్మాణము కాదు, దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నవాడిగా మరి దేవుడు ఆదామును సృజించాలి అని అనుకున్నాడు. దేవుడు తనకు వారసుడిగా ఉండాలని కోరుకున్నాడు. వారసుడు చూడండి, మనోళ్ళు మనం ఎవరు అంటే పరలోక పౌరసత్వం ఉందంటారు, దేవుని కుమారులు అంటాడు, దేవుని వారసులు అంటాడు, క్రీస్తు తోడి వారసులు అంటాడు. అసలు ఈ ఆధిక్యతలన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మీ పాపాలకి శిక్ష మన పాపాలని ఆయన శరీరం ముందు శిక్ష విధించడానికి గల కారణం ఏంటి? దేవునికి మనకు ఉన్న సంబంధం ఏంటి? క్రీస్తుకు మనకు ఉన్న సంబంధం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అసలు ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? మన గురించి మనకు అర్థం కావట్లా, నీకు దేవుడి గురించి ఏం అర్థం అవుద్ది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు. మరి దేవుడి నుండి విడిపోయినటువంటి ఆంతర్య పురుషుడు కూడా పరిశుద్ధుడా కాదా? ఎందుకు కాదు? పరిశుద్ధుడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడినే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండు అంటాడు. దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నన్నే సృజించాడు అనేసి లేఖనాల్లో ఉంది. ఇకపోతే మరి శరీరం యొక్క స్వభావం ఏంటి? ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు శరీరం యొక్క స్వభావం ఏంటి? దాని గురించి కూడా మనం కొంతవరకు నేర్చుకున్నాం. మనం దేనికోసం ఇది నేర్చుకున్నాం అంటే, నేను అంటే మనిషి జన్మతః పాపి కాదు అనేది నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తూ, మనిషి అంటే ఎవరు అంటే నేను అనే ఆత్మ అనేసి మనం తెలుసుకున్నాం. మరి మనిషి ఇద్దరు పురుషులక కలయిక. ఇద్దరు పురుషుల్లో నేను అనే ఆత్మ అనేవాడే నేను అని. మరి ఈ బాహ్య పురుషుడు అంటే శరీరము ఈ ఆత్మకి దేవుడు ధరింపచేశాడని మనం నేర్చుకున్నాం. అయితే ఆత్మ పాప స్వభావము లేనిది, ఎందుకంటే దేవుడిలోంచి విడిపోయింది. దేవుడు తన స్వరూపం ముందు సూచించాడు, దేవుని పోలికలు దేవుని స్వరూపం ముందు దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన. అయితే శరీరం యొక్క స్వభావం ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. బాహ్య పురుషుని యొక్క స్వభావం ఏంటి? బాహ్య పురుషుడు అనగా శరీరము. ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది అంటే మంటిలోనే తీయబడింది, లేకపోతే ప్రకృతిలో నుండి తీయబడింది ఈ శరీరము. అయితే బైబిల్ చదువుతున్నాం కదా, మరి ఇన్ని రోజుల నుంచి బైబిల్లో శరీరం యొక్క స్వభావం ఏంటి అనేది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. అవును, శరీరం యొక్క స్వభావము అనేది బైబిల్లో చాలా 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 స్పష్టంగా రాయబడింది. శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మంటితో చేయబడింది, ప్రకృతిలో నుండి తీయబడింది. ప్రకృతిలో నుండి
చేయబడినటువంటి ఈ శరీరము దేన్ని కోరుకుంటుంది? దేని కోరుకుంటుంది? ప్రకృతిని కోరుకుంటుంది. ప్రకృతి చేత ఆకర్షించబడుతుంది, ప్రకృతికి లోబడుతుంది అనేసి మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనము ఈ గ్రహించగలిగామో శరీరం యొక్క స్వభావము ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? ప్రకృతిలో చేయబడింది, మంటి నుండి చేయబడింది. శరీరం యొక్క స్వభావం ఏంటి? ఈ శరీరం ఎలాంటిది అంటే, ఈ శరీరము దేవుని చిత్తాన్ని జరిగించినటువంటిది, దేవుని చిత్తానికి. అలాగే శరీరము దేవుని ఇష్టాన్ని నెరవేర్చదు, వ్యతిరేకంగా మరి జీవిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. శరీరము దేవుని మాట విందు. శరీరము తత్వమే అది, శరీరం తత్వం. శరీరానికి కావాల్సింది ఏంటంటే, శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరంలో ఈ లోకాన్ని అనుభవించాలి, దాన్ని 3 పూటలు తినాలి. ఈ లోకాన్ని అనుభవించటం, దాన్ని తినటం అనేదే ఈ శరీరం యొక్క స్వభావము. శరీరము ఏం చేస్తుందంటే మనల్ని మోసం చేస్తుంది. మనలంటే నేను ఆత్మకు మోసం చేస్తుంది. దేవుడు ఈ శరీరానికి, ఈ దేవుడు నేను అనే ఆత్మకి శరీరాన్ని ఇచ్చింది దేనికంటే, ఈ శరీరాన్ని లోపరుచుకుని ఈ శరీరంతో దేవుని పని చేయాలి అనేసి. అయితే శరీరం ఏం చేస్తుందంటే నేను అనే ఆత్మను మోసం చేస్తుంది. చూడండి ఎలా చేస్తుంది ఏంటంటే, మనము నెల జీతం ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? దేనికోసం ఖర్చు పెడుతున్నాం? అయితే మనకి నెల జీతం వస్తుంది కదా, మరి ఆత్మ కోసం ఖర్చు పెడుతున్నామా, శరీరం కోసం ఖర్చు పెడుతున్నామా? ఆత్మ కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో, శరీరం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాము ఒకసారి ఆలోచించండి. మనకి ఒక 10,000 జీతం వచ్చింది అనుకోండి. ఈ 10,000 జీతంలో నేను అనే ఆత్మ, ఈ ఆత్మ ఎలాంటిదంటే మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, నిత్యము జీవించేటటువంటి ఆత్మ కోసము ఎంత ఖర్చు పెడుతున్నావు? మన్ను అనేది వెనకటి వల్లనే మన్నైపోద్ది, గుంటలోకి వెళ్ళిపోద్ది. దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నావు ఒకసారి ఆలోచించండి. మీరే ఆలోచించుకోండి, మీరే గ్రహించండి. నీవై ఉన్న ఆత్మ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఎంత సమయాన్ని ఈ ఆత్మ బాగోగుల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన శరీరమే మన శత్రువు అంటారు. శరీరమే మన శత్రువు. చాలా మంది అనుకుంటున్నారు ఆ పక్కింటోడు మాకు శత్రువు అండి, లేకపోతే ఎదురింటోడు శత్రువు, వాళ్ళు శత్రువు, వీళ్ళు శత్రువు అనేసి భ్రమపడేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రియులరా, మనము ఆత్మకు ధరింపజేసిన శరీరం సామాన్యమైనటువంటిది కాదు. శరీరం మామూలుది కాదు. మనము అనబడిన ఆత్మని నరకానికి తీసుకువెళ్ళటానికి హేతువుగా ఉన్నటువంటి పరిస్థితి. శరీరాన్ని దేవుని చిత్తానికి, శరీరము దేవుని చిత్తానికి లోబడదు. ప్రకృతిలో నుండి తీయబడింది, ప్రకృతిని ఆకర్షించుకుంటుంది, ప్రకృతిని కోరుకుంటుంది, ప్రకృతి చేత లోపరచబడుతుంది. ఈ శరీరము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా క్రియలు జరిగించేటటువంటి పరిస్థితి. అంటే ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ శరీరము నేను అనే ఆంతర్య పురుషుని ధరింపజేసిన బాహ్య పురుషుడైన ఈ శరీరము ఎలాంటి స్వభావము కలిగి ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి స్వభావం కలిగింది? మోసం చేస్తుందా? అర్థం చేసుకోండి. దేవునికి లోబడదు. దేవుడు చెప్తా ఉంటుంటే ఈ శరీరం దేవునికి లోబడదంట. మరి ఆత్మ చెప్తా ఉంటుంది, అక్కడ ప్రేయర్ ఉంది, వెళ్ళండి, పద వెళ్దాం అంటే శరీరం చెప్తా ఉంటుంది అక్కడ ప్రేయర్ ఉంది, కానీ ఆఖరి రోజు చికెన్ మటన్ పెడతారు, ఆఖరి రోజు వెళ్దాంలే. ఇదిగో ఇక్కడ పలానా దగ్గర పెళ్లి జరుగుతుంది, అక్కడ మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మంచి భోజనాలు ఉంటాయంట, ఇక్కడికి ప్రస్తుతానికి ఇక్కడికి వెళ్దాం అనేసి శరీరము, ఆత్మ చెప్పేదానికి శరీరము లోబడనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. శరీరానికి ఆత్మకి సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మ అంటుంది ప్రేయర్కి వెళ్ళాలి, బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి, సువార్త ప్రకటన చేయంటే శరీరం ఉంటుంది లోపడదు. టీవీ చూడు, సినిమాకి వెళ్ళు, లేకపోతే అక్కడ పెళ్లి భోజనాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళు అనేసి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. బైబిల్లో కూడా రాయబడి ఉంది. గల్తీ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే,
శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయనిచ్చేతురు, వాటిని చేయకుందురు అంటాడు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తే అంట. శరీరము అంటుంది పండుకో అంటుంది, శరీరం అంటుంది తిను అంటుంది, శరీరం అంటుంది అక్కడ పెళ్ళుంది వెళ్ళు అంటుంది, ఆత్మ అంటుంది అక్కడ ప్రార్థన ఉంది వెళ్దాం అంటుంది, ఆత్మ అంటుంది లేవు బైబిల్ చదువు అంటుంది, ఆత్మ అంటుంది ఇదిగో ప్రార్థన చేయి అంటుంది, ఆత్మ అంటుంది వార్త ప్రకటన చేయి, దేవుని చిత్తాన్ని జరిగించు అనేసి ఆత్మ ఉంటుంది. ఈ రెండింటికి మరి విరోధంగా అపేక్షించేటటువంటి పరిస్థితి. అయితే లేఖనాల్లో ఏం రాయబడిందంటే శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంతురంట. చూద్దాం ప్రియులారా, రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మరి ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనదండి. చూడండి, నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడింది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమును, దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదంట. ఎంత మాత్రము లోబడినటువంటి పరిస్థితి ఉంది. నేను అనే ఆత్మకు లేక ఆదాము అనే లేక మట్టి ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరము, నేను అనే ఆత్మకు లేక ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపజేసినటువంటి శరీర స్వభావం ఎలాంటిదంటే పాప స్వభావము కలిగి ఉన్నది. పాప స్వభావం అంటే దేవుని చిత్తానికి లోబడినటువంటి శరీరం ఇది. దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలో ఎప్పటి నుండి పాప స్వభావము కలిగి ఉంది. ఇది చాలా ప్రాముఖ్యము. ఎప్పటి నుండి ఎలాంటి స్వభావము కలిగి ఉంది? ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, ఆజ్ఞ అతిక్రమించడానికి సాతాను వచ్చేసి ఆ శరీరంలో ఇంజెక్ట్ చేశాడంటే, పాపాన్ని ఇంజెక్ట్ చేస్తే అప్పటి నుంచి పాప స్వభావం ఉందా, లేకపోతే ఆదామును మట్టి బొమ్మను చేసినప్పుడే ఆ మట్టి బొమ్మలో అలాంటి స్వభావం ఉందా? అంటే ఆదాము ఆత్మకు శరీరాన్ని ధరింపజేసినప్పుడే ఆ శరీరంలోనే ఆ స్వభావం ఉందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎవరు కూడా దీని గురించి ఆలోచన, అందరూ కూడా పాపము చేసిన తర్వాత ఆదాము సాతాను వచ్చేసి ఆ శరీరంలో పాపాన్ని ఇంజెక్ట్ చేశాడు. అందుకనే అప్పటి నుంచి కూడా ఆదాము పాప అయిపోయాడు ఇంజెక్ట్ చేయటం వలన. అందుకనే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ ఫలాన్ని తినేశాడు. అప్పటి నుంచి మరి పుట్టే పిల్లలందరూ కూడా పాపులుగానే పుడుతున్నారు అనేసి మోసపోతున్నారు. ఇది తప్పుడు ఆలోచన. మరి ఏది కరెక్ట్ అంటే ఆది నుండే దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరములోనే పాప స్వభావము ఉంది. రాసి పెట్టుకోండి. ఆది నుండే దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరములోనే ఈ పాప స్వభావం ఉంది. అవును, దేవుడు ఆదాము అను ఆత్మకు ధరింపజేసినప్పటి నుండే ఈ శరీరములో పాప స్వభావం ఉంది. శరీరములో పాప స్వభావం ఉంది అంటే చాలా మంది అంటారు, ఆదామును పాపిగా పుట్టించాడా అనేసి చెప్పేటటువంటి. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నది ఏంటి? నేను అనేది ఆత్మ దేవుళ్ళలోంచి చెడిపోయింది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావము కలిగిన వాడుగా ఉంటాడు. ఆదాము మట్టి బొమ్మలోనికి వేరుపరచబడిన జీవవాయువు నేర్చుకుంటే దేవుడు ఆదామును పాపిగా పుట్టించాడా అంటాడు. ఎందుకు అంటే మరి మీరు అంటున్నారు కదా, పాప స్వభావము కలిగిన శరీరాన్నే నేను నా ఆత్మకు ధరింపజేశాడు. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది కదా అంటున్నాడు. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ శరీరములో పాప స్వభావము ఉన్నంత మాత్రములో ఆత్మపై పాపము ఆరోపించబడదు. శరీరములో పాప స్వభావము ఉన్నంత మాత్రములో ఆత్మపై పాపం ఆరోపించబడదు. అయితే మనము పరిశీలన చేస్తే ఆదాము
అను ఆత్మకు దేవుడు ధరింపజేసిన శరీరములో పాప స్వభావం ఉంది. శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మకి పాపము అనేది ఆరోపించబడదు. పాప స్వభావము కలిగిన శరీరంలో ఉన్నంత మాత్రాన ఆత్మకు పాపము ఆరోపించబడుతుందంటే ఆరోపించబడదు. చూడండి, పాప స్వభావము కలిగిన శరీరాన్ని దేవుడు ఇచ్చాడు అంటే మనోళ్ళు అతికి తెలివితో ఏంటంటే ఆదామును పాపిగా పుట్టించాడా అంటాడు. పాపిగా పుట్టించలేదు నాన్న. దేవుడు తానే ఉన్న తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజించాడు. ఆత్మ దానికి ధరింపజేశాడు బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడిలో ప్రకృతిని తీయబడింది, మట్టి నుండి తీయబడింది. ప్రకృతి కలిగినటువంటి స్వభావము కలిగి ఉంటుంది ఈ శరీరము. మరి ఎప్పుడు ఈ ఆత్మపై పాపము ఆరోపించబడుతుంది? ఒకసారి ఆలోచించి, శరీరము పాప స్వభావం కలిగిన శరీరంలో ఆత్మను ఉంచాడు కదా. మరి ఆ పాప స్వభావం కలిగిన శరీరంలో ఉన్న ఆత్మ శరీరం ఉండటం వలన ఆత్మకు పాపము ఆరోపించబడుతుందంటే ఆరోపించబడదు. మరి ఎప్పుడు ఆరోపించబడుద్ది? ఎప్పటి వరకు ఆరోపించబడదు? ఎప్పుడు ఆరోపించబడుద్ది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు ఆరోపించబడుద్ది అంటే, నేను పాప స్వభావం కలిగిన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని లోపరుచుకుని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా మరి శరీరానికి లోబడిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు జరిగించటానికి శరీరాన్ని మరి శరీరానికి అనుమతిస్తే ఈ శరీరంతో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగితే ఆ శరీరము జరిగించే కార్యాలకి వచ్చే ప్రతిఫలము అనేది ఎవరికి వస్తుందంటే ఆత్మకే వస్తుంది. అందుకనే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, రోమాపత్రికలో 3:23లో అక్కడ ఏమని రాయబడింది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదంటాడు. అందరూ పాపము చేసి దేవుడు పాపము చేసి పాపి అవుతున్నాడు. చూడండి, ఎప్పుడు ఆత్మ మీద పాపం ఆరోపించకూడదంటే శరీరంతో పాపం చేస్తాం వలన. అంటే దేవుడు శరీరాన్ని ఇచ్చిన దేనికి? ఈ ఆత్మకి ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ శరీరాన్ని దేవుని పని మీద పెట్టాలి ఆత్మ. అలా పెట్టకపోతే ఏం జరుగుద్దంటే ఆత్మ మీద పాపం ఆరోపించబడుతుంది. అందుకనే ఇక్కడ చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపం అవుతున్నారు. పాపము చేసి దేవుడు అనేది మనోళ్ళు జన్మతా పాపి అంటాడు. బైబిల్ అలా చెప్పట్లేదు. ఎవడో మోసం చేశాడు, సాధారణగాడు మోసం చేశాడు. బైబిల్ అందరూ పాపము చేసి అండర్లైన్ చేస్తే ఎప్పుడైనా సరే పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది అంటాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించను అంటాడు. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది. పాపం ద్వారా మరణం. ఇక్కడ మనం చూస్తే ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలా ప్రవేశించింది అంటే ఆదాము చేసిన పాపమే మనకు వచ్చేస్తుందా అంటే మనం ఇంతకు ముందే చదివాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించిందంట. చూడండి ప్రియులారా, ఇక్కడ పాపము వలన వచ్చే జీతము మరణము అనేది ఇది శరీర సంబంధమైన మరణం కాదు. శరీర సంబంధమైన మరణం అనేసి అపోహపడుతూ అప్పుడే పుట్టిన పిల్లలు ఏం పాపం చేశారు, పాపం వల్ల మరణం అంటే చచ్చిపోతున్నారు కదా, అప్పుడే పుట్టిన పిల్లలు చచ్చిపోతున్నారు కదా, మరి దీనికే ఆన్సర్ చెప్పండి అంటాడు. అప్పుడే పుట్టిన పిల్లలు చచ్చిపోతే వాళ్ళు ఏం పాపం చేశారని చచ్చిపోతున్నారు అంటాడు. ఎంత అమాయకులు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణము. దేవుడే ఉన్న జీవమును దేవుడే ఉన్న ఆ ఆత్మకు మనమై ఉన్న ఆత్మకు కలిగే మధ్య ఎడబాటునే ఆత్మ సంబంధమైన మరణం అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి.
ఒకసారి ఆలోచించండి. శరీరము శరీరము పాపము చేసిన ఆదాము గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఆదాము ఎప్పుడు పాపిగా తీర్చబడ్డాడు? ఆలోచిస్తున్నారు మరి, మైండ్కి సాతాను ఈ ఆలోచన రానివట్ల. ఆదాము ఎప్పుడు పాపిగా తీర్చబడ్డాడు? పాప స్వభావము కలిగినటువంటి శరీరాన్ని ఆదాము ఆత్మకు ధరింపజేసినా కూడా ఆదాము పాపి కాదు. మరి ఆదాము అనే ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడింది అంటే, ఎప్పటి వరకు ఆదాము దేవుని కుమారుడిగా ఉన్నాడు? ఎప్పటి వరకు ఆదాము దేవుని వారసుడిగా ఉన్నాడు? ఎప్పటి వరకు ఆదాము పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాడు? నేను నేను అనే ఆత్మకు పాప స్వభావము అనేది లేదు కదా. మరి నేను ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉంది కదా. మరి పాప స్వభావం ఉన్నంత మాత్రంలో మరి పాపము ఆత్మ మీద ఆరోపించబడద్దా అంటే ఆత్మ మీద ఆరోపించబడదు. మరి ఎప్పటి వరకు దేవుని కుమారుడుగా ఉన్నాడంటే, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించినంత వరకు కూడా ఆదాము దేవుని కుమారుడే, ఆదాము పరిశుద్ధుడే, ఆదాము నీతిమంతుడే, ఆదాము దేవునికి వారసుడే. అయితే ఎప్పుడైతే ఆదాము తనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడుతుంది. అవును, ఆదాము అనే ఆత్మకు పాప స్వభావము కలిగి ఉన్నటువంటి శరీరాన్ని ధరింపచేసినా కూడా ఆదాము అనే ఆత్మపై పాపము ఆరోపించబడదు. ఎప్పుడైతే శరీరము దేవుని ఆజ్ఞను అతిక్రమించదో, ఎప్పుడైతే శరీరము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందో, ఈ నడుచుకుంటానికి కారణం ఎవరంటే ఆత్మ శరీరాన్ని అదుపు చేయాల్సింది, శరీరాన్ని నడిపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది అంటే ఆత్మకు ఉంది. ఈ బాధ్యతను మరి విస్మరిస్తే శిక్ష ఎవరికి అంటే ఆత్మకే. అందుకనే ఎప్పుడైతే శరీరము దేవుని ఆజ్ఞను అతిక్రమించిందో అప్పుడే ఆదాముని ఆత్మపై పాపము ఆరోపించబడుద్ది. ఇది మనం గుర్తించుకోవాల్సిన. పాప స్వభావము కలిగి ఉన్న శరీరాన్ని ధరింపజేసినా కూడా మరి ఆత్మకు పాపము ఆరోపించబడద్దా అంటే ఆత్మకు పాపము ఆరోపించబడదు. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, దేవుడు ఆదాము అనే ఆత్మకు ఆజ్ఞ ఇచ్చాడా లేదా అంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మరియు ఆదికాండంలో 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. ఈ చచ్చెదవు అనేది శరీరానికి సంబంధించిన అది కాదు. తిన్నాడు, ఆ రోజే సావలేదు కదా శరీరకంగా, కానీ చచ్చాడు. ఎలా చచ్చాడు? దేవుడే ఉన్న ఆత్మకు తానే ఉన్న ఆత్మకు మధ్యలో ఎడబాటు కలిగింది. ఈ ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడింది? దేవుడు ఈ ఆజ్ఞను ఎవరికి ఇచ్చాడు? శరీరానికి ఇచ్చాడా, ఆత్మకి ఇచ్చాడా? చాలా మంది అనుకుంటున్నారు శరీరానికి ఇచ్చాడు అనుకుంటున్నారు. శరీరానికి కాదు, ఈ ఆత్మను ఈ ఆజ్ఞను ఆత్మకే ఇచ్చాడు. ఇచ్చిన ఆజ్ఞను ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చినా కూడా ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడలేదు. ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఆజ్ఞ అతిక్రమించేంత వరకు కూడా ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడలేదు. మీరు ఎప్పుడు ఆరోపించబడింది? ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. పాపము ఆరోపించబడింది దేని మీద? శరీరం మీద, ఆత్మ మీద. ఇది మనం ఒకసారి ఆలోచించాలి. ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. ఎందుకు ఆరోపించబడింది? ఎవరిని నడిపించాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరిని నడిపించాలి? ఎవరికి పని చేయాలి? శరీరాన్ని ఆత్మ నడిపించాలా? ఆత్మని శరీరం నడిపించాలా?
ఎవరెవరికి పని చేయాలి? శరీరం ఆత్మ కోసం పని చేయాలా? ఆత్మ శరీరం కోసం పని చేయాలా? నేను నా ఆత్మను, నా ఆత్మకు ఎందుకు శరీరాన్ని ఇచ్చాడు? ఎందుకు శరీరాన్ని ఇచ్చాడు? దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఇచ్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు. శరీరాన్ని వాడుకుని శరీరాన్ని వాడుకుని శరీరాన్ని కమాండ్ చేస్తూ ఈ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగించాలి. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో అక్కడ, కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అని చెప్పుకుంటూ అంటాడు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు అనేసి 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానంటిని. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, శరీరాన్ని ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు మరి సిలువలో బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు దేవునికి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. అపోస్తులైన పౌలు కూడా మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాల్లో వరుసలో చదువుతాం. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుటికి ఇస్తే, చావైతే లాభము. అయినను నేను శరీరమందు జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడ్ల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు అంటాడు. శరీరమందు జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైతే నేనేమి కోరుకుంటానో నాకు తోచట్లేదు అంటాడు. 23వ వచనం, ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఆయనను నేను శరీరం ముందు నిలిచిట మిమ్మును బట్టి మరీ అవసరమే ఉన్నది అంటాడు. నేను వెడలిపోయి ఈ క్రీస్తు కూడా ఉండాలి అంటాడు. ఎవరి కోసం అంట? బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అని అంటాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు మీకు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? మిమ్మల్ని సూటి ప్రశ్న వేస్తున్నాం. మీకెందుకు ఇచ్చాడు శరీరాన్ని? ఆదాము అనే ఆత్మకు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరంతో ఎవరు పని చేయాలి? ఈ శరీరము కోరికల్ని తీర్చడానిక మనం ఉన్నది? ఒకసారి ఆలోచించండి. మనము శరీరానికి రుణస్థులమా? కాదు కదా, కాదు. మరి ఆ ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది? చెప్పండి. ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది అంటే, ఆత్మ శరీరాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించలేకపోతే, ఈ ఆత్మ ఈ శరీరాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించలేకపోతే ఆత్మకు పాపము అనేది ఆరోపించబడుద్ది. మరి ఆదాము ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఆదాము కలిగి ఉన్న శరీరంలో పాప స్వభావము కలిగి ఉన్న శరీరమే. ఆదాము ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఆదాము కలిగి ఉన్న శరీరము పాప స్వభావము కలిగి ఉన్న శరీరమే అనే దాని గురించి మనం చూద్దాం. అయితే మన వాళ్ళు తత్తర బిత్తర బోధ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సాతాను గాడంట ఆదాము శరీరంలోనికి ఇంజెక్ట్ చేశాడంట. ఆదాము శరీరంలోని పాపాన్ని ఇంజెక్ట్ చేశాడంట, అంటే ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి కూడా అందరూ కూడా ఆదాము పాపైపోయాడు, అందరూ కూడా పాపులుగానే పుడుతున్నారు. అంటే పుట్టుకతో పాపులు అయిపోతున్నారంట. ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది? ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరము తప్పు చేస్తే ఆత్మ మీద పాపం ఆరోపించబడుద్ది. ఆదాము అనే ఆత్మ పాప స్వభావము గల శరీరాన్ని ధరింపజేసినా కూడా ఆదాము అనే ఆత్మకు పాపం అనేది ఆరోపించబడలేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఎప్పుడైతే దేవుని చేయమన్న పని చేయలేదో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పని జరిగించాడో, అప్పుడు ఆత్మ మీద పాపం అనేది ఆరోపించబడటం అనేది జరిగింది. శరీరము ఆత్మ చెప్పు చేతల్లో నడవాలంటే శరీరానికి ఏం కావాలి? శరీరము ఆత్మ చెప్పు చేతల్లో నడవాలంటే శరీరానికి ఏం కావాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరిని నడిపిస్తున్నారు? శరీరము ఆత్మను నడిపిస్తుందా? ఆత్మ శరీరాన్ని నడిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి. మనం గుర్రం ఎక్కాం అనుకోండి, ఎగ్జాంపుల్గా మనం గుర్రం ఎక్కాం. మరి గుర్రాన్ని మనం నడిపించాలా? మన గుర్రం నడిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ మనం చూస్తే గుర్రం మీద కూర్చున్నప్పుడు, గుర్రం మీద వెళ్ళేటప్పుడు మరి ఈ గుర్రము మన చెప్పు చేతల్లో ఉండాలంటే
గుర్రానికి ఏం చేస్తాం? మొట్టమొదట కళ్ళెం కడతాం, రెండోది గంతలు వేస్తాం. గంతలు వేస్తాం ఎందుకు అంటే గంతలు అయిపోతే ఏం చేస్తుంది? దేని పడితే దాన్ని ఎటు పడితే అటు పక్క చూపులు చూసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియులరా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మచేత ఏం చేయాలి? శరీర క్రియల్ని చంపాలి. ఆత్మచేత శరీరం మనం ఏం చేయాలి? శరీరాన్ని కమాండ్ చేయాలి. నోర్మల్ పద ఎల్లు, వాక్యం చెప్పు, పద ఎల్లు, పండుగ నిద్ర వస్తుందంటే చదువు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, వాక్యం చెప్పు అనేది కమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రార్థనకి వెళ్ళాలి అంటే ఆత్మ అంటుంది, ఇక్కడ ఆఖరి రోజు చికెన్ పెడతారు, ఇక్కడికి వెళ్దాం అని అంటుంది. మీరు ఏ పని చేయాలి చెప్పండి? శరీరం మన మోసం చేస్తుంది. శరీరం సాతాను ఆదామును మోసం చేశాడు, అలాగే మన కూడా మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత నుంచి కూడా అందరూ పాపులుగా పుడుతున్నారు అనేటటువంటి బోధ శుద్ధ తప్పు. అందరూ పాపులుగా పుట్టడం కాదు, మనం ఇప్పటి వరకు నేర్చుకుంది పాప స్వభావం ఉంది శరీరంలో. పాప స్వభావం ఉన్నంత మాత్రంలో పాపం అనేది ఆత్మ మీద ఆరోపించబడదు. కాబట్టి మరి ఆ బోధ తప్పు, శుద్ధ తప్పు. ఆ సిద్ధాంతాలు బైబిల్ సిద్ధాంతాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉంది. మీరందరూ నేర్చుకోవాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. జన్మ పాపము ఉన్నది అనేవాళ్ళు నేర్చుకోవాలి, మనిషి జన్మతః పాపి కాదు అనేవాళ్ళు కూడా నేర్చుకోవాలి. ప్రియులైన ఒకసారి ఆదాము దగ్గర ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళండి. ఆదామును సృజించినప్పుడు దేవుడు ఆదాము అనే నేను నా ఆత్మకు ధరింపజేసిన శరీరము ఎలాంటి శరీరము అనుగ్రహించాడు? ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపజేసిన శరీరము ఎలాంటి శరీరము? ఈ శరీరం ప్రకృతిని తీయబడింది, ప్రకృతిని మట్టి నుండి తీయబడింది, ప్రకృతి నుండి తీయబడింది. ఈ శరీరంలోనే ఒక స్వభావం ఉంది. ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది. జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతం రాకపోతే, నాకు చాలా ఉంది, నేను 100 సార్లు చదువుతున్నా, 1000 సార్లు చదువుతున్నా అంటే ఈ సిద్ధాంతం రాకపోతే మీరేం చేయలేరు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమణ పాపం అంటే పాపంలో వచ్చి జీతం అంటే, ఆజ్ఞాతిక్రమణ పాపం అంటే పాపం చేయకపోయినా పాపం అయిపోతున్నారు. ఆదాము పుట్టిన పిల్లలందరూ పాపులు. ఆదాము తప్పు చేశాడు కనుక ఆదాము చేసిన పాపమే మనకు వచ్చేస్తుంది అని చెప్పే బోధ సాతాను బోధ. ఆదాము చేసిన పాపమే నీ మీద రావట్లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మనం చేసిన అతిక్రమం, మన శరీరంతో చేసిన అతిక్రమంకి ఫలితము మన ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. చేత కాకపోతే నేర్చుకుంటానికి ప్రయత్నం చేయండి. మరి అనేక మందిని నరకానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మాత్రం చేయకండి. బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు పాపము పాపి అనేసి చెబుతూ భ్రష్టత్వములో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆదాము అనే ఆత్మకు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? శరీరంలో పాప స్వభావం లేకపోతే దేవుడు ఆదాము అనే ఆత్మకు మరి ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? ఒకసారి దీనికి సమాధానం చెప్పాలి. పాపము యొక్క ఉనికి ఎప్పుడు, ఎక్కడ, దాని ప్రారంభం ఏంటి? దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది. శరీరంలో పాప స్వభావం ఉన్నది గనక దేవుడు ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివిని నిచ్చు ఫలవృక్షాలని పెట్టాడు. దేవుడు ఆదామునకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావము లేకపోతే ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టేవాడు చెప్పండి? మీరు చెప్పాలి. స్వభావం ఉంది కనుకనే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని పెట్టాడు. అలాగే మనం చూస్తే దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఆదాము శరీరంలో పాప స్వభావము లేకపోతే ఆదాము ఎందుకు తప్పు చేశాడు? ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు తప్పు చేశాడు? అక్కడ ఫలాన్ని ఎందుకు పెట్టాడు? తోటలో ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? మరి ఆదాము ఎందుకు తప్పిపోయాడు? నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది నేను అనే ఆత్మకు పాప స్వభావం లేదు కనుక ప్రియులారా ఒకసారి ఆలోచించండి. నేను అనే ఆత్మకు పాప స్వభావం లేదు. మరి పాప స్వభావము దేనిలో ఉంది అంటే పాప స్వభావము శరీరంలో ఉంది. ఎప్పటి నుంచి ఉంది అంటే
దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది. పా పాప స్వభావం అనేది ఉంది అనేసి మనం సత్యానికి లోబడదాం. పెద్ద పెద్ద బోధకులు పిలిగంతులు వేసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎవరో నేర్పించారు పాపం. మరి వాళ్ళ బోధ వింటున్నటువంటి మనము బైబిల్లో చదువుతున్నాం కదా, మనకు అర్థం కావట్లేదా? ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప స్వభావం ఉంది. అందుకనే పాపము చేశాడు. అందుకనే పాపం చేశాడు. పాప స్వభావం ఉంది కనుకనే పాపము చేశాడు అని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నీకు ఎవరు చెప్పిన బోధ మీ అర్థం కావట్లేదా మీకు? మరి నీకు ఎవరో చెప్పిన బోధ అర్థమవుతుంది, కానీ బైబిల్ చెప్తున్న బోధ అర్థం కావట్లేదా? శరీరము ప్రకృతిని కోరుకుంటుంది. శరీరము ప్రకృతిలో ఉన్న వాటిని కోరుకుంటుంది. ప్రకృతి చేత లోపరచబడుతుంది. ప్రకృతిని శరీరము పాప స్వభావం ఉంది, ప్రకృతి చేత లోపరచబడుతుంది. కాబట్టి ఆలోచించండి, పాప స్వభావం అనేది దేనిలో ఉంది? ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి. మనిషి ఇద్దరు పురుషుల కలయిక. ఇద్దరు పురుషుల్లో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుళ్ళలోంచి విడిపోయాడు. దేవుడే ఉండగా దేవుళ్ళలోంచి విడిపోయాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని సృజించాడు. స్వరూపం అంటే కాళ్ళు చేతులు ముక్కులు కాదు. దేవుడే ఉన్న ఆత్మ కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు కలిగిన వాడుగా. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధున్నాను, మీరు పరిశుద్ధులే ఉండడు. అలాగే మనం పరిశీలన చేస్తే ప్రియులరా, మరి ఇక్కడ మనం చూస్తే ఆ శరీరము ఎలాంటిది అంటే ప్రకృతి నుండి తీయబడింది, ప్రకృతి చేత లోపరచబడింది, ప్రకృతిని ఆకర్షించుకుంటుంది, ప్రకృతి కావాలని కోరుకుంటుంది. శరీరానికి శరీరం ఆత్మకు విరోధంగా అపేక్ష అనేది ఉంటుంది. ఇది ఒకదానికోటి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. ఈ శరీరం పాప స్వభావం కలిగిన శరీరంలో మరి నేను అనే ఆత్మ ఉన్నంత మాత్రంలో పాపము ఆరోపించబడదు. కాబట్టి ఆదాము దేవుడు పాపిగా పుట్టించలేదు. పాప స్వభావాన్ని శరీరాన్ని ఇచ్చినా కూడా పాపి కాదు. ఎప్పుడైతే ఆదాముకి పడిన శరీరమును దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కార్యాలు జరిగిందో అప్పుడు మాత్రమే ఆదాము అనే ఆత్మ మీద పాపము ఆరోపించబడింది. ఈ ఫలము తినే దినము నువ్వు నిశ్చయంగా చనిపోతూ ఉంటే అప్పుడు దేవుడే ఉన్న ఆత్మకు మరి ఆదామయ ఉన్న ఆత్మకు మధ్యలో పాపం అనేది ఎడబాటు అనేది జరిగింది. కాబట్టి ఆలోచించండి, ఆలోచించండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం దేన్ని నమ్ముతున్నాం? ఒకసారి ఆలోచించండి. పాపం యొక్క ఉనికి, మరి దాని ప్రారంభము ఎక్కడ, ఎప్పుడు, ఏంటి? అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి సత్యాన్ని గ్రహించండి ప్రియులారా. మరి రాబోయే క్లాసుల్లో మనం ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైన సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి. అలాగే వాక్యం మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం, అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాముఖ్యంగా మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి అలాగే అనేక మందికి షేర్ చేయండి ప్రియులారా. మరి ఈ దేవుని ప్రేమను బట్టి, మరి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. మరి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారానే ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి మేము ప్రయత్నం చేశాం. అంతేగాని మా యొక్క ఎవరిని కూడా కించపరచడానికి, తప్పు పట్టుకుంటానికి, మరి మీ బోధ తప్పు, మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి మీ ముందుకు రాలా. మీకు అర్థమైతే అనుసరించండి, అర్థం కాకపోతే మీ ఇష్టం వదిలేయండి. అర్థం కావలేదు అనుకోండి, మీ ఇష్టం వదిలేయండి. మేము అనుసరించమని మేము కోరట్లేదు, తెలియపరచడానికి ఉన్నాం. మీరు అనుసరించాలి అనేది మేము అంటలేదు, మీకు తెలియపరుస్తున్నాం. మీకు అర్థమైతే మీ ఇష్టం, మీరు అనుసరించరా. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.